హలో అందరికీ నమస్కారం. కేసినేని చిన్నీకి 5 కోట్లు ఇచ్చాను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు పెద్ద బాంబే పిలిచాడు కొద్ది రోజుల క్రితం. దాని నుంచి బయటపడడానికి తెలుగుదేశం నానా అవస్థలు పడుతుంది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పింది, వాళ్ళు హాజరయ్యారంట. కొందరితో మాట్లాడారు, కొందరితో మాట్లాడలేదు. కొలికిపూడికి అపాయింట్మెంట్ దొరకలేదు, అది ఇది ఏదో రిపోర్టు సిద్ధమైంది, అది అని చెప్పేసి కవర్ డ్రైవ్లు ఆడుకుంటున్నారు. అంతలోనే మరొక వీడియో లేకపోతే మరొక ప్రెస్ మీటు మనం చూస్తున్నాము. అందులో ఇప్పుడు మరొక మహిళ ఆవిడ వచ్చేసి నేను 7 కోట్లు ఇచ్చాను, ఒక అతనికి 7 కోట్లు ఇచ్చాను, సీట్ ఇప్పిస్తా అన్నాడు, తర్వాత సీటు ఇవ్వలేదు, 7 కోట్లు ఇవ్వలేదు అని చెప్పేసి మరో బాంబు పిలుస్తుంది ఈరోజు. ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినండి. కన్నీటి పర్యంతమై ఆవిడ మాట్లాడుతుంటే నాకే బాధగా అనిపిస్తుంది. ఏంటిది, తెలుగుదేశంలో ఈ సీట్ల కోసం డబ్బులు ఇవ్వడం ఏంటి, ఈ డ్రామాలు ఏంటి అన్నది నాకే బాధేస్తుంది. ఇటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని నాకే జాలేస్తుంది, బాధేస్తుంది, బాధ కలుగుతుంది. ఒకసారి వినండి. మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడి ఉన్నాం సార్. ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్, దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని. మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్ చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్. మాకు ఈ న్యాయం జరగాల, మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్. నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్, మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఒకటి, మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. 2, మాకు ప్రాణహాని ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలంటే మాకు ఆ అవకాశం కూడా కల్పించట్లేదు. 7 కోట్లు తీసుకున్నాడు వేమన సతీష్ అనే వ్యక్తి, రైల్వే కోడ్ టికెట్ ఇప్పిస్తా అని చెప్పేసి సుధామాధవి అనే ఒక దళిత మహిళ, ఇంకా పచ్చ మీడియా వాళ్ళ భాషలో చెప్పాలంటే 10 సార్లు చెప్పాలా, దళిత మహిళ సుధామాధవి, దళిత మహిళ సుధామాధవి, దళిత మహిళ సుధామాధవి అని చెప్పేసి ఒక 10 సార్లు చెప్పాలా జనాలకి ఎక్కించడానికి. దళిత డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్ సుధాకర్ అన్నట్లు. సో 7 కోట్లు ఇచ్చాము, డబ్బులు ఇవ్వకపోగా మాకు ప్రాణహాని ఉంది వేమన సతీష్ అనే వ్యక్తి దగ్గర నుంచి అని చెప్పేసి ఆవిడ కన్నీటి పర్యంతమై చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుందండి. ఒక మహిళ ఇలా బయటకు వచ్చి ఏడుస్తూ, 1 ప్రాణహాని, 2 డబ్బు పోగొట్టుకున్నామంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు మాకు పట్టనట్లు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళు ఏడుస్తే నేను తట్టుకోలేను అని చెప్పేసి ఇంతకుముందు టీవీలో చెప్పాడు. అప్పట్లో మా టీవీనే ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ రాడు, ప్రశ్నించడు. ఇలా మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఎప్పుడో 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఎవరో మాట్లాడితే వాటిని పట్టుకొని అరెస్ట్ చేసి కొట్టి సునకానందం పొంది ఇంకా మళ్ళీ దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కవర్ డ్రైవ్లు ఆడుతూ అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించిన ఒక మహిళ, తెలుగుదేశానికి సంబంధించిన వేమన సతీష్ డబ్బులు తీసుకున్నాడు 7 కోట్లు. పోలీసులతో ఉన్న ఫోటోలు కూడా చూపించి బెదిరిస్తాంట. మీరు డబ్బులు అడిగితే మాకు పోలీసు వాళ్ళు తెలుసు, మా మామ పోలీసు, మా అత్త పోలీసు అని చెప్తానంట. కోయా ప్రవీణ్ గారితో ఉన్న ఫోటో కూడా ఆవిడ డిస్ప్లేలో చూపిస్తున్నారు. సో తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇలా ఒక మహిళ వచ్చి బాధపడుతుంది, ఇది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్లో ఆమె వచ్చి బాధపడుతుంది, పొలిటికల్ ఇష్యూ అని మనం మాట్లాడితే లేదు మా పార్టీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కొట్టేసి మీ నల్ల జుట్టు తెల్ల జుట్టు ఎలాగ చేసి మేము సునకానందం పొందుతామని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇక్కడ రాష్ట్రంలో జరిగేది ఏంటంటే అండి, ఏ అరాచకాలు జరిగినా, ఏ అన్యాయాలు జరిగినా, ఏ మర్డర్లు జరిగినా, ఏ మానభంగాలు జరిగినా ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అధికారం ఉంది కదని వాళ్ళని జైల్లో పెట్టడము,
కొట్టేసి బయటకు వచ్చి మైకులు పట్టుకొని నల్ల జుట్టు తెల్ల జుట్టు అయిన వరకు మేము కొడుతున్నాము, సునకానందం పొందుతున్నాము అని చెప్పేసి డైరెక్ట్గా బయటకు వచ్చేసి బహిరంగంగా చెప్పుకోవడం. తెలుగు డ్రామాల పార్టీ ప్రతి ఒక్కడు ఆర్టిస్టే, దొరికినోడికి దొరికినంత. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2019 నుంచి 24 వరకు పులిసిపోయిన పకోడీ ప్యానల్ ఒకటి పెట్టుకొని అందులో ఉన్న వేరే వాళ్ళందరినీ తీసేసి కేవలం దళితుల్ని డిబేట్లలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి, దళితుల్ని దూరం చేయడానికి ఎన్ని పన్నాగాలు పన్నినారో మనం అంతా చూసాం. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు ఎవరికి దెబ్బ తగిలింది? కొలికిపూడి శ్రీనివాసరావుకి ఇబ్బందికర పరిస్థితి. అసలు జడా శ్రవణ్ కుమార్ని ఇంకా వాడి వదిలేశారు. ఆ మహాసేన అనేవాడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఆ మాలకొండయ్య అనే పరిస్థితి, అతను పాపం అమరావతి కోసం పోరాటం చేసినాడు. కానీ అదే అమరావతి కోసం పోరాటం చేసిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు నాకు టక్కున గుర్తురావట్లేదు, తను కూడా డెంటిస్ట్, తన డాక్టరే. ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చినారు. మాలకొండయ్యకి ఏమి ఇచ్చినారు? కొలికిపూడి పరిస్థితి ఏంటి? జడా శ్రవణ్ పరిస్థితి ఏంటి? మహాసేన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. డాక్టర్ సుధాకర్ని మాత్రం ఎక్కడ వాడుకుంటారు? వాళ్ళకు సింపతి తెచ్చుకోవడానికి నర్సీపట్నంలో మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీ బిల్డింగులు చూపిస్తాను, అక్కడ మొండి గోడలు పిచ్చి మొక్కలు తప్ప ఏమి లేవని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. నేను ఆ బిల్డింగులు చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే చనిపోయిన డాక్టర్ సుధాకర్ ఫోటోని అక్కడ ప్లకార్డుల లాగా లేకపోతే పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి చనిపోయిన వ్యక్తిని కూడా వాడుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఇక్కడ ఒక దళిత మహిళ దగ్గర 7 కోట్లు, ఒక దళిత నాయకుడి దగ్గర 5 కోట్లు. ఇది వాళ్ళు దళితులకు చేసే న్యాయం. ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని చెప్తున్నా. ఇవేమైనా మేము చెప్పామండి? ఇప్పుడు మేమేమైనా చెప్పామా? ఆవిడ బయటకు వచ్చి ఏడ్చి చెప్తున్నారు. మనము ఈ విషయాలు మనం మాట్లాడకూడదు. మాట్లాడితే నారా లోకేష్ కోపం వస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది, పోలీసులను మేము ఎట్లయినా వాడుకోవచ్చు, మేము వాడుకొని అలా మాట్లాడే వాళ్ళను కొడతాము, జైల్లో పెట్టిస్తాము. బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా, నేను సునకానందం పొందుతున్నాను, నేను వాళ్ళను కొట్టిస్తున్నాను, ఎందుకు? ప్రజలు నాకు అధికారం ఇచ్చింది ఎందుకు? నేను అరెస్టులు చేసి కొట్టించడానికి, అందుకు నాకు అధికారం ఇచ్చినారు అని ఆయన వచ్చేసి జబ్బలు దర్చుకుంటారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఇటువంటి దళిత సుధామాధవి లాంటి వ్యక్తులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించండి.